అసలు మీరు అబ్జర్వ్ చేస్తే సార్ ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి వచ్చారు, అదే టైంలో రోజా ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఏం మాట్లాడారు? ఆవిడ ఆయన చంద్రబాబు నాయుడుకి వచ్చాడు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సెంటిమెంట్ ని ఏదో తీసుకొచ్చి ఇక నాలుగు నోటితో వాళ్ళ మనుషులైతే మానవ జన్మ ఎత్తి మా దురదృష్టం శాతం మానవ రూపంలో మృగాలకు కూడా కాదు వాళ్ళు అన్నాలంటే ఆనందిని నోటితో ఎవరో మాట్లాడరు అటువంటి భాష. సో అది ఎందుకంటే జుగుప్సాకరం ఇవే మాట్లాడిన భాష మీద మనం మాట్లాడాలన్నా కూడా అసహ్యం. అంటే ప్రజలకైతే తెలియాలిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినంత మాత్రమే బుడమేరులో చనిపోయారు ఇలాంటివన్నీ చెప్తున్నారు వాళ్ళు. అవును, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి అక్కడ ఎల్జీ పాలిమర్స్ వచ్చిందా? ఎల్జీ పాలిమర్స్ వచ్చింది, బోటు పోయారా? ఇటువంటి ఎన్ని సంఘటన మరి అన్నమయ్య ప్రాజెక్ట్ లో 40 మంది పోయారా? ఇంకా చాలా జరిగినాయి కదా. మనం ఇది అయితే మనుషుల సైతం డోర్ డెలివరీలు చేసేసారా? ఎన్ని జరగలేదు అక్కడ? ఒకటే రెండా ప్రభుత్వంలో చేసిన ఘోరాలు ఇవన్నీను అయ్యింది. వాళ్ళకు దురదృష్టం అండి. ఆంధ్రజాతి చేసుకున్న పాపం, ఏ రోజు చేసుకున్న ఈ గత జన్మలోనే ఎప్పుడో చేసుకున్న పాపానికి ఇటువంటి నికృష్టమైన వైసీపీ మూకలో వచ్చి పడ్డారు. రాజకీయ ముసుగులో వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆ పాపాన్ని ఆ పెంటనే కడుక్కోవాల్సింది ప్రజలే. జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడకుండా పోనీ లోపాలు ఉండి సమన్వయం అంటే ఏదన్నా ఇప్పుడు బాధ్యత ఉన్నాళ్ళు సిఎస్ గారు ఎవరైనా సరే సామాజిక బాధ్యత ఉండి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏమవుతుందంటే ఆ టైంలో మాట్లాడరండి. రాజకీయంగా కావాలంటే రేపు ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. ముందు ఏంటంటే వాళ్ళకి తక్షణం కావాల్సిందంటే రేపు భక్తులు వస్తారు, లక్షలాది మంది భక్తులు వాళ్ళ ముక్కోటికి వస్తారు. వాళ్ళకి మనం ఏం చేయాలి? వాళ్ళని చేసి పంపించేసిన తర్వాత మనం రాజకీయం చేద్దాం, లోపాలను ఎత్తి చూపిద్దాం, ఎండగడదామనే మాట ఇంగిత జ్ఞానం ఉండాలి. చేసే పని అది ఎక్కడికి పోతుంది? ఎండగట్టడానికి ఎప్పుడైనా ఎండగట్టవచ్చు కదా లోపాలు ఉంటే. అసలు చంద్రబాబు నాయుడే అరాచకం అన్నట్టు వాళ్ళు చెప్పారు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇన్సిడెంట్ కానీ వాళ్ళు చెప్పింది దానికి సంబంధం లేదు కదా. వాళ్ళ చేతిలో కిరాయి మీడియా ఉందండి. అది ఆ మీడియా దొన్నిందండి, దొండగట్టేమని చెప్పే మీడియా హౌస్లు కూడా హైదరాబాద్లో ఉన్నాయండి. ఆ సొంత మీడియా సాక్షి అనే ఒక నికృష్టమైన మీడియా ఒకటి ఉందండి. తర్వాత దానికి తోకపై లాంటి ఛానల్స్ కూడా, దాన్ని క్యారీ చేసే ఛానల్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయండి. అట్లాగే ఈ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ని కూడా కొన్నిటిని వాళ్ళు ఇంకా ప్రమోట్ చేసి పెడుతున్నారండి. వాటి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ మీనమేషాలు లెక్క పెడుతుందండి. మరి ఎందుకు జరుగుతుందో లోపాలు తెలియట్లేదండి. డెఫినెట్గా ఇంటెలిజెన్స్లో భాగం కూడా దీంట్లో ఉంటుందండి. అటువంటి లంపెన్ గ్యాంగులు తయారవుతున్నప్పుడు ఇమీడియట్గా అలర్ట్ చేయాలండి. చేయాలి కదా. సంబంధం లేదు కదా. తర్వాత పెట్టినప్పుడు ఆ గల్లీల్లో చిన్న చిన్న స్కూల్లో కాకుండా ఏదన్నా పెద్ద ఓపెన్ గ్రౌండ్లో పెట్టుంటే, కౌంటర్లో క్రికెట్ స్టేడియం లాంటి చోట పెట్టుంటే దారి తోపులాట జరిగేది కాదు. మరి ఆ పెట్టడానికి కూడా కారణం ఏంటి? వీళ్ళు ఏమన్నా కాన్స్పిరసీ ఉందా? ఆ పెట్టడంలో కూడా కాన్స్పిరసీ ఉందేమో అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే 2 ప్లేస్లో పార్కులో కూర్చోబెట్టడం ఏంటంటే పొద్దున్న సాయంత్రం దాకా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు టోకెన్ల కోసం ఆశపడి కింద ఉంటారు కదా. ఆ వచ్చిన వాళ్ళు పిల్ల జల్ల వాళ్ళందరూ శానిటేషన్ ఎట్లా ఉంటుంది? అసలు అది అవివేకం కదా. అసలు దాని కెపాసిటీ 2000 అయితే 2500 మంది ఉన్నారు, 3000 మంది ఎట్టా పెడతారు? అసలు 2000 మంది ఉన్న చోట నువ్వు ఎట్టా పెట్టావు? ఈవో బాధ్యత తీసుకోవాలి కదా. మరి డిఎస్పీ బాధ్యత, ఎస్పీ కూడా అంతే కదా. ఇప్పుడు జిల్లా పాత జిల్లా కాదు కదా, చిత్తూరు జిల్లా కాదు కదా, చిన్నది కదా. మరి ఎస్పీ కూడా మరి జరుగుతుంది, ఇది సెన్సిటివ్, ఇటువంటి వాళ్ళు ఉండాలనేది ఐపీఎస్ కదా అతను బాధ్యత ఉండాలి కదా. అతనేం పొలిటీషియన్ కాదు కదా. మరి అట్లా కింద ఉండే జేఈఓ కూడా బాధ్యత ఐఏఎస్ఏ కదా. అసలు ఉదయం నుంచి ఇప్పుడు గురువారం ఎర్లీ మార్నింగ్ టికెట్లు ఇస్తా ఉన్నారు, మంగళవారం నుంచి రావడం మొదలు పెట్టారంట. అసలు ఏంటి ఎందుకు ఇచ్చారు అట్లా? అసలు మంగళవారం నుంచి రావడం మొదలు పెట్టడం అంటే ఏంటి? ప్రీ ప్లానే కదా. ఇప్పుడు అది కనబడుతుంది ప్రీ ప్లాన్ అని. ఇప్పుడు లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళకి సపరేట్ గా పెట్టవచ్చు కదా. ఇది తిరుపతిలో నుంచి వచ్చే వాళ్ళకి పలానా 2 కౌంటర్లు వేరే చోట పెట్టాము, నాన్ లోకల్ వాళ్ళకి ఇదిగో బస్ స్టాండ్ దగ్గరే పెడుతున్నాము, మీరు వచ్చిన వాళ్ళు ఇక్కడ తీసుకోండి అండి, బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర పెడితే అది వేరే సంగతి. తీసుకెళ్ళి ఒక గల్లీలో ఒక పార్క్ దగ్గర కూర్చోబెట్టడం, ఒక చిన్న గేట్ పెట్టడం, ఏంటి ఇదంతా అజ్ఞానమే కదా. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగే టైంకి అంబులెన్స్ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అంట. 10 మంది అక్కడే పెట్టేసుకుని 15 గంట 10 నిమిషాల తర్వాత వచ్చారంటే దాని మూలాన్ని ఎత్తుకునేటప్పుడు లేట్ అయిందని చెబుతున్నారు. ఇదంతా కూడా కాన్స్పిరసీగా కనపడుతుంది కదా, బాధ్యతారాహిత్యం కాన్స్పిరసీ కదా. దీంట్లో ఏంటంటే ఈ బాధ్యతారాహిత్యం కాన్స్పిరసీలో నేను అంటాం బోర్డు సభ్యులు భాగం అని నేను అన్నాను. వాళ్ళు కూడా అక్కడ ఉండి ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది, అంతమంది చదువుకున్నాళ్ళు కదండి వాళ్ళందరూ, పారిశ్రామికవేత్తలోనూ మరి వాళ్ళందరూ సమాజంలో పేరున్నాళ్ళే కదా, వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి ఆ పరిసరాలకు వెళ్ళాలి కదా. టికెట్లు ఎక్కడ ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, డ్రైవ్ చేయాలి కదా. తొక్కిసలాట జరిగితే ఏంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫైర్ ఇంజిన్ పెట్టాలి, అక్కడ అంబులెన్సులు సిద్ధం చేయాలి.
గతంలో లాగా వాళ్ళ ప్రజలకు స్టామినా లేదు కదా, షుగర్ బీపీలు వచ్చేసి ఉంటారు కదా చాలా మంది. అసలు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు, చేయాలి కదా, అక్కడ మంచినీళ్ళు వాటర్ ఫుడ్ అది కూడా లేదు, పెట్టాలి కదా. ఆల్మోస్ట్ వాళ్ళు ఉదయం నుంచి బుధవారం ఉదయం నుంచి ఉన్నారు, బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 8 వరకు, రాత్రి 8 వరకు ఉన్నారంటండి. ఉంటామంటే మరి అక్కడ యూరినల్స్ టాయిలెట్లకి వెళ్ళాలంటే మరి నేచర్ కాల్సి వచ్చి ఎక్కడికి వెళ్తారండి పాపం. ఏదో దేవుడి దగ్గరికి వెళ్తే పుణ్యం అవుతుంది, దర్శనం దొరుకుతుంది అనే దీంట్లో వచ్చారు. మొన్న ఏం చెప్పారు, 10 రోజుల పాటు మేము తెరిసే ఉంచుతాము అని అన్నారు. 10 రోజుల పాటు తెరిచి ఉంచుతాము అని అన్నప్పుడు దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా ముందు తీసుకోవాలి కదా. అసలు ఎందుకు మొహమాట పడుతున్నారు? మినిస్టర్ల భార్యలు, కుటుంబాల బంధువులు 100 మంది వస్తాయంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అసలు ఆ ప్రోటోకాల్ దర్శనాలు ఎందుకు తీసేయకూడదు? ఎవరికి మొహమాటం కోసం మీరు ఇట్లా చేస్తున్నారు? వచ్చి చేసిన ప్రక్షాళన ఏంటి వీళ్ళు వచ్చింది? కాబట్టి దీంట్లో తిలాపాపం తలా పెట్టండి. మనం కుట్రకోణం ఉండదన్నమాట 50% మనం నిర్ధారణ జరుగుతుంది. వాళ్ళ భాష, వాళ్ళ ప్రవర్తన, నిన్న వాళ్ళు చేసిన ఇది అసాంఘికమైన ఇది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, అసలు ముఖ్యమంత్రి కూడా బాధ్యత ఎక్కడ ఏడిసిందిలేండి, వాళ్ళ మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తెలియటానికి. ఇప్పుడు తమాషా ఏంటంటే అందరూ మాట్లాడితే సరే ఏదో మాట్లాడారు, రోజా గారు మాట్లాడితే తిరుపతి దేవస్థానం అనగానే రోజా అక్రమాలు బయటకు వస్తుంటాయి. అంతే కదా, మందమందం వేసుకెళ్ళి రోజు లక్షలాది రూపాయలు వసూలు చేసింది దర్శనానికి అని చెప్పి వారానికి ఒక రోజు స్పెషల్ డ్రైవ్ గా పెట్టుకుని వెళ్ళింది కదా. అది రోజు వచ్చాయి కదా, టూరిజం టికెట్లు అమ్ముకుంటాం. అక్కడ ఈవిడ వచ్చేటప్పుడు రెడీగా కొంతమందిని ఏజెంట్లు పెట్టుకుని, ఆ ఏజెంట్లు అందరూ వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళటం తీసుకురావటం అది విచ్చలవిడితనం కదా. ఆ పవిత్ర గురించి, తిరుమల పవిత్రత గురించి, తిరుమల జరిగే ఘటనల గురించి నువ్వు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు సిగ్గు చేయటండి. ఏం చేస్తాం, దురదృష్టకరం సిఎస్ గారు. పైగా ఆమె ఏమంటుందంటే తిరుపతి దేవస్థానం ఆయన చూస్తున్నాడు, సరైన సమయంలో ఆయన బుద్ధి చెబుతాడు అంటారు ఆవిడ. అందుకనే పౌరాలు కొట్టడం కూడా ఆయన సరిగ్గా చూశాడు అని జనం అనుకుంటున్నారు. 7 కొండలు 2 కొండలు చేసి పైన చర్చి కడతామోలని వెంకటేశ్వర స్వామి కన్ను తెరిచాడని అనుకుంటున్నారు. కాబట్టి 5 ఏళ్ల తర్వాత 11 సీట్లకు పరిమితం చేశాడు వెంకటేశ్వర స్వామి. ఇంకా రేపు ఏం చేస్తాడో తెలియదు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు కదా. మరి దానికి తగ్గట్టు అందరూ అది కూడా అనుకుంటారు. మరి వాళ్ళు విర్రవీగితేట నోరుంది కదా, నేను అన్ని ఇడిచేసి, మా ఊళ్ళో సామెత చెప్తారు, ఇడిచేసింది వీధికి పెద్ద అని చెప్పి పెద్దల సామెత ఉంటుంది. ఎవరు మాట్లాడతారు? అన్ని ఇడిచేసిన వాళ్ళు మాట్లాడతారు. సంసారం చేసేవాళ్ళు, కాపురం చేసేవాళ్ళు, పద్ధతి కాపురం అన్నీ ఉండాలి. ఏం చేస్తారంటే బాధ్యత ఉండాలి, నోరేస్తారు వీళ్ళు బోళ్ళల్లో. సౌమ్యంగా కాముగా ఇంట్లో ఉంటారు. ఏమన్నా తప్పు బయటకు వెళ్తే ఎందుకు బుర్రలాగా మన మీద పడుతుంది కదా. అన్ని ఇటు చేసిన వాళ్ళు ఏమైనా వీధుల్లోకి వచ్చి ఏమైనా మాట్లాడతారు, రంకులు వేస్తారు, అరుస్తారు. వీరైతే చీరల పైకి ఎత్తి తోడలు కొడతారు. అసెంబ్లీ అయినా పర్వాలేదు, బయట అయినా పర్వాలా, అట్టాగే ఉంటుంది. మరి ఇప్పుడు జబర్దస్త్ సీనే గుర్తుకొస్తుంది. ఏం చేస్తాం, దురదృష్టకరం. సో ఈ మొత్తం అబ్జర్వ్ చేస్తే సార్ ఎక్కువగా కుట్రకోణమే కనిపిస్తుందా దీంట్లో? నాకు 100% 50% కుట్రకోణం, 50% వీళ్ళు చేతకాంతనాన్ని వాళ్ళు కుట్రకోణంగా బలంగా మార్చుకున్నారని అనిపిస్తుంది నాకు. ప్రభుత్వం అంటే టీటీడీలో ఉన్న సయోధ్య లేకపోవటాన్ని వాళ్ళ ఆలోచన బలహీనంగా చేసుకుని అక్కడ ఒక ఇన్ఎఫిషియన్సీ అనాలా, దాన్ని ఒక ప్యారలైజ్ అనాలా, ఏమనాలో తెలియదు. అంటే అచేతనత్వం అనాలా, ఒక పక్షవాతం లాగా ప్యారలైజ్ అయిపోయింది, నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయింది అనాలా. అంటే కోర్టులు కూడా ఉండే అవకాశం ఉంది. 100% వాళ్ళు, దాంట్లో సందేహమే లేదు. కోర్టులు ఉండే అనుమానమే ఉంది. దాంట్లో ఉందంతా వాళ్ళే. సగం మంది పైగా ఉద్యోగస్తుల్లో వీళ్ళే ఉన్నారు. బోర్డులో కూడా ఉన్నారా? బోర్డులో ఎందుకు, పొలిటీషియన్స్ పొద్దుతిరుగుడు పువ్వులు అందరూ దాంట్లోనే ఉన్నారు. వాళ్ళు ఉన్న వాళ్ళకి సిగ్గా శరవండి. అటువంటి వాళ్ళని అదనం తీసుకెళ్ళి, సారీ ఆ మాట అంటే కొద్దిగా బాగాది, కానీ కొంతమంది అసాంఘిక శక్తులను తీసుకెళ్ళి పొద్దుతిరుగుడు పువ్వులను తీసుకెళ్ళి ఆ టీటీడీ బోర్డు లాంటి పవిత్రమైన బోర్డులో సభ్యులుగా చేయటం అనేది, మరి నా వ్యక్తిగతంగా అయితే మాత్రం నేను ఆ బోర్డుకి ఎటువంటి 10 మార్కులు కూడా ఇవ్వను. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో కీలకమైన వాళ్ళు 3-4 తీసుకుందాం, వాళ్ళల్లో కూడా కోర్టులు ఉన్నట్ట. మరి అది ఆయన అంతరాత్మ సాక్షిగా ఈవో గారు ఆయన కోవర్ట్ చేశారని నేను అన్న, కానీ ఆయన ఇంటిగ్రిటీని, ఆయన విద్యని నేను క్వశ్చన్ చేయలేను. ఆయన మెరిటోరియస్ స్టూడెంట్. నేను విన్నది, ఆయన స్నేహితుల ద్వారా విన్నది. చాలా ఒబీడియంట్, చాలా పద్ధతి అయిన మనిషి. సోమిడి అని. ఇప్పుడు మనుషులు అందరం ఒకటే రకంగా ఉండం కదా సిఎస్ గారు. ఇప్పుడు ఐఏఎస్ అంటే ఇట్లా ఉండాలి, ఐపీఎస్ అంటే ఇట్లా ఉండాలి అనే రూల్ ఉండదు కదా. వాళ్ళు మనుషుల నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. వాళ్ళకి బిహేవియర్లో యాటిట్యూడ్స్ కూడా రకరకాలుగా ఉంటాయి కదా. కొంతమంది సౌమ్యంగా మెత్తగా ఉంటారు, కొంతమంది యాక్షన్ తీసుకుంటుందో లేట్ చేయొచ్చు,
కొంతమంది హడావుడి చేసేసి ప్రచారం చేసుకునే ఐఏఎస్లు ఐపీఎస్ని కూడా చూస్తాం. యాక్షన్ తక్కువను ఇది ఎక్కువ, వాళ్ళు చేసే పనులు తక్కువను బయట నటించేది ఎక్కువగా ఉంటారు. అది ఇంకా అట్లా నటించే మనిషి కూడా కాదు. ఇప్పుడు హడావుడి చేసేసి మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడేసే మనిషి కాదు, లో ప్రొఫైల్ మనిషి. బట్ ఆయన ఎగ్జిక్యూషన్లో ఏమేమి లోపాలు ఉన్నాయి అనేది మనం తెలియకుండా మాట్లాడితే బాగాదు, ఒక ఆఫీసర్ మీద నిందేసినట్టు బాగాదు. బట్ ఆయన లోపాలు అయితే మాత్రం కనపడుతున్నాయి. నిన్న జరిగిన దాంట్లో మాత్రం ఎగ్జిక్యూషన్ లోపాలు అయితే మాత్రం కనపడుతున్నాయి. ఈవో మరి ఏమేం చర్యలు చేశారు ఏంటి అనేది బయట కూర్చొని దూరంగా ఉండి మనం మాట్లాడి ఊరినే గాలిగా మాట్లాడేసి పొలిటీషియన్స్ మాట్లాడినట్టు ఊరిని బురద వేసేసేస్తే మనకు అది శ్రేయస్కరం కాదు, శోభస్కరం కాదు. మన అంతరాత్మ కూడా ఒప్పుకోదు. ఈ ఎపిసోడ్ గురించి మనం క్లోజ్ చేసేటప్పుడు ముందు దశాబ్దకాలంగా ఒక సంస్కృతి ఉంది. ఓదార్పు యాత్ర దగ్గర నుంచి చచ్చిపోయిన ఇళ్ళకి ఊరేగింపుగా లేదంటే వెళ్ళడం అని, దాన్ని ఏమైనా ఆపే సిస్టమ్ ఏమైనా ఉంటుందా? ఏమీ లేదండి, మనుషులే ఆపాలండి. పేడకడ్లను చీపురు కట్టలు పట్టుకుని ఎవడైనా అట్లా వచ్చేవాళ్ళని పట్టుకుని రోడ్డు మీద పడేసి ఉతికి పారేయాలండి. పేడకళ్ళ పెట్టి మొహాన్ని కొట్టేయటం పబ్లిక్కే చేయాలంటారు. పబ్లిక్కే చేయాలి. ఎక్కడరా వచ్చేది సిగ్గు శరం లేకుండా అని పేడగా నీళ్ళల్లో పేడ కలిపేసి మొహాన్ని కొట్టేయాలి. నా కొడుకులు మొహాన్ని ఒకడు వెళ్ళాడు, ఏ పార్టీ అయినా సరే నిర్దాక్షిణ్యంగా కొట్టాల్సిందే. ఈ శవరాజకీయాలు రాబుందులాగా వెళ్ళిపోవటం, ఓదార్పులు అని వెళ్ళటం ఏంటంటే ఓదార్పులు కానీ ఏది అది ఎంత అసహ్యం అయిపోయింది, ఎంత నవ్వుల పాలు అయిపోయింది. రోసీ గారు పాపం ఆయన లేరు కానీ భౌతికంగా మన దగ్గర, బట్ ఆయన అన్నారు ఏంటిది చచ్చిపోయిన వాళ్ళకి ఊరేగింపుకి వెళ్తారు. ఎవరు చచ్చిపోయారండి అసలు అప్పట్లో? ఎవరు చచ్చిపోయారు చెప్పానండి. బాల్పనూరులో ఎవరైనా చచ్చిపోయారా? రాజశేఖర రెడ్డి బంధువులు ఎవరైనా చచ్చిపోయారా? గుండె ఆగిందా? మరి చుట్టుపక్కల ఉండే అన్యాయులు ఎవరికైనా గుండెపోటు వచ్చిందా? పులివెందుల రోడ్ల వాళ్ళు ఉండే ఎదురింటి సందింటే ఎవరికైనా ఏ వీధిలో ఎవరికైనా వచ్చిందా? ఎవడు అమ్మ అబ్బాయి పాడని జనాలు దేశంలో వాళ్ళు చచ్చిపోతారు. కుక్కలంట తిండి ఆపేసిన, పిల్లలంటే పాలు తాగడం ఆపేసారంటే నికృష్టమైన వార్తలని వండి వార్చి ఎక్కడెక్కడో ఏదో ఎయిడ్స్ పేషెంట్ చచ్చిపోతాను, గుండెకి చచ్చిపోతాను, వయసు పడి చచ్చిపోతాను వాళ్ళందరూ ఈ ఖాతాలు వేసేసుకుని సంవత్సరం పాటు ఓదార్పు అని ఒక యాత్ర పెట్టేసేసి హైదరాబాద్ దిగజారుడు కూలి మీడియా, కిరాయి మీడియా, వ్యభిచార మీడియా అంతా చేసి దానికి లైవ్లు ఇచ్చేసేసి డబ్బులు తీసుకుని పేమెంట్లు తీసుకుని వీళ్ళు కాదండి తెలుగు జాతిని సర్వనాశనం చేసింది హైదరాబాద్ మీడియా కాదు. చూపించకపోతే ఎవడు పట్టించుకున్నాడండి? ఈ ఎదవ ఓదార్పులను చూపించింది వీళ్ళు కాదా? దిగజారిన మీడియా కాదా? వాయిస్ ఇచ్చింది వీళ్ళు కాదా? వీళ్ళకి బాధ్యత లేదు, సామాజిక బాధ్యత. దిగజారిన వాళ్ళు ఏమైనా చేస్తారట. ఆ దిగజారిన వాళ్ళు చూపించేవాళ్ళు ఇంకెంత దిగజారిన వాళ్ళు అనుకోవాలి? ఈ వాయిస్ లేకుండా దాని కౌంటర్ అటాక్ లేకపోతే వాడు ఎవరు మీకు ఏమైనా చేస్తాడు. సో అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు తిరుపతిలో చనిపోయిన 6గురికి సంబంధించి కూడా ఈయన పెద్ద ర్యాలీగా ఈ తప్పు అండి. అది నేనేమంటానంటే కౌంటర్ అటాక్ లేకపోవడం తప్పు. ఈయన పెద్ద మనిషి పెద్ద రకం అంట సంస్కారం అంట ఆపటం తప్పు. దండం దశగుణం భవేత్, ఎప్పుడు కూడా దెబ్బకి దెబ్బ పడి తీరాల్సిందే. లేకపోతే ఏమైపోతుందంటే చాలా నిర్వీర్యం అయిపోతాను. సమాజం కూడా తప్పుడు మెసేజ్ వెళ్తాంది ఏసీఎస్ గారు. ఇప్పుడు ఇటువంటి అదవాన్ని ఉపేక్షించితే చాలా నష్టం జరుగుతుంది, జాతికి నష్టం జరుగుతుంది, భవిష్యత్తు తరాలు నాశనం అయిపోతాయి. ఎక్కడో దగ్గర దీనికి అడ్డుకట్ట పడాలి కదా, లేదంటే ఇదే కంటిన్యూ అయింది అనుకోండి. చనిపోయిన వాళ్ళకి ర్యాలీకి వెళ్ళటం అనేది ఏందండి? ఇది ఏం మెసేజ్ ఇచ్చినట్టు? ఏమి లేదు. బయట ప్రజలు కూడా కలగజేసుకోవాలి. వచ్చిన వాళ్ళ మీద పేడ కలిపేసి నీళ్లు కొట్టాలి, పేడ కళ్ళాపి కొట్టాలి. వీళ్ళకి అంతే అట్లాగే చేయాలి. వీళ్ళని కొట్టాలంటే అంత అవమానకరంగానే ఆపితే కానీ వీళ్ళు రారు. అయినా కూడా పెంట మొహాన్ని కొట్టినా వస్తారండి, తుడిసేసుకుపోతారండి. అంత నికృష్ట ఎదవలండి. దాంట్లో శక్తులన్నీ అటువంటివేనండి. అసలు వాళ్ళకి ఏమాత్రం సంస్కారం వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే మనకి విలువైన సమయాన్ని కానీ మాట్లాడాలి తప్పదు. ఎందుకంటే పబ్లిక్ లో కొంత అవేర్నెస్ బాధ అనిపించి మాట్లాడటమేనండి. ఏందండి ఏమి ఎక్కడ నిన్న చూస్తా నివేరిపోయి నిర్గాంతపోవటం అండి. నేను మరి ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రం, హైందవ క్షేత్రం, భక్తులు ఇదైన వాళ్ళు మీరందరూ వచ్చి అక్కడ నిలబడితే ఇటువంటి అసాంఘిక శక్తులు రావుగా. బాధ్యతలు కనుక మతాధిపతులు మతాన్ని ఉద్ధరిస్తామని చెప్పిన వాళ్ళు వీళ్ళు కనుక వచ్చి నిలబడ్డారు అనుకోండి, ఈ పీఠాధిపతులు, జీయర్లు, స్వరూపానందులు, పరిపూర్ణానందులు వీళ్ళందరూ వెళ్ళిపోయి నిలబడ్డారు అనుకోండి, మనం కీర్తిస్తాం. తప్పేముంది? కీర్తిస్తాం. రాజకీయాలు కూడా జొరబడవు. ఎవరు వెళ్ళాల్సిన పని లేదు. మేమే తీసుకుంటాం, మేమే నిలబడతామని కనుక ఈ పీఠాధిపతులు అందరూ కనుక అక్కడ నిలబడి ఉంటే ప్రజలు కూడా వాళ్ళకి బ్రహ్మనాథం పడతారు కదా. ప్రభుత్వానికి కూడా బాధ్యత తప్పుతుంది కదా. ప్రభుత్వం చేస్తుంది కదా.
అసలు శంకరావం పూరించిన వాళ్ళు నిన్న ఇక్కడ వైకుంఠ ఇది జరుగుతుంది కాబట్టి మనం కూడా వీళ్ళు వాలంటీర్ వర్క్ చేద్దామని ఎందుకు చెప్పుకోలేకపోయారు? అసలు వాళ్ళే ముందు నడిపించాలి. నేను నడిపించాలి కదా, టికెట్లు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా దర్శనాలు అయ్యే వరకు వాళ్ళు కదా బాధ్యత తీసుకున్నారు. అసలు ఆగమ శాస్త్రం ఏం చెబుతుంది? 10 రోజులు ఉండాలా, 2 రోజులు ఉండాలా? అసలు ఎక్కడ ఉంది ఆగమ శాస్త్రం? పైనుంచి బ్రహ్మ నుంచి పైనుంచి ఊడిపడిందా? మనుషులు రాసిందే ఆగమ శాస్త్రం. ఆగమ శాస్త్రం వీళ్ళు ఏదో పెద్ద ఆగం చేస్తున్నారు. ఏ ఆగమ శాస్త్రం ఎన్నిసార్లు మిస్ఇంటర్ప్రిటేషన్ చేశారు? భారత రాజ్యాంగానికి ఎన్నైతే ఆ సవరణలు జరిగినాయో ఆగమ శాస్త్రాన్ని కూడా అన్నిసార్లు ఇది చేశారు, మిస్లీడ్లు చేశారు వాళ్ళు. అక్కడ ఆగమ శాస్త్రం ఎవరు రాశారండి? శివాగమవా, వైష్ణవ ఆగమవా, శాక్తి ఆగమం, ఎన్ని ఆగమాలు ఉన్నాయి? ఏంది ఇదంటే ఆగమం అనేది ఒక పెద్ద ఆగమం. అంటే వాళ్ళు ఇంతకుముందు ఏకాదశి ద్వాదశి వరకు ఉండేది వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలు. దాన్ని 10 రోజులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అవును, ఈ సిస్టమ్ పెట్టింది వాళ్ళు. అవును, సరే 10 రోజులు పెట్టారు, చేశారండి. ఇప్పుడు భక్తుల కోసం 10 రోజుల పాటు ఓపెన్ చేశామని అన్నారు. ఓపెన్ చేయటం మీరు అన్నట్టు నిజమే. సమ్మతమా, శాస్త్ర సమ్మతమా లేకపోతే శాస్త్ర విరుద్ధమా? శాస్త్ర సమ్మతం అయినప్పుడు 10 రోజులు కాదు 4 రోజులు తీసి ఉంచినా నష్టం లేదు. అక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటేనండి, సిఎస్ గారు మీరు చూశారో లేదో, చిన్న నేరం ఒక మనిషి మాత్రం భుజాలు టచ్ అవుతాయి. ఉత్తర ద్వారం లోపలికి వెళ్తే అంతరాలయం గర్భాలయం పక్క నుంచి లోపలికి వెళ్తే మనిషి ఇద్దరు నడవటం కష్టం అవుతుంది. ఉత్తర ద్వారం నుంచి తిరిగి రావటం అంటే ఒరిజినల్ కాదు చూసింది, అదంతా కూడా అలికుంటాయి అన్నమాట. మనం లోపలికి వెళ్తా అంటే ఈ భుజం తగిలే అంత ఇరుకుగా ఉంటుంది. అది ఓపెన్ చేయడం కష్టం. ఇంతమంది జనబాహుళ్యానికి ఓపెన్ చేసి అందరికి దర్శనం చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. దాన్ని ఏదో ఉన్న శాస్త్ర ప్రకారం ఓపెన్ చేయాలి, భక్తులందరినీ బయటికి పంపించాలి. కానీ ఓపెన్ చేయటం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నేనే ఆగమ పండితుడిని కాదు, నేనేమి భాష్యకారుణ్ణి కాదు, నేనే వేదాలను అవపోసన పట్టిన ఘనాపాటిని కాదు. నేను అక్కడ చూసిన పరిసరాల్లో చూసిన వ్యక్తిగా నేను చెబుతున్నాను. అది ఇన్ని వేల మందికి వేరిపోయే జనం పెరిగిపోయారు రకరకాల కారణాలతో. పాపభీతో లేదా పుణ్యం అనే ఇదో దీంతోనో వెళ్ళిపోతున్నారు. అందరికీ ఆ దర్శనం ఏర్పాటు చేయడం అనేది ఇంపాసిబుల్. అది ఏ శాస్త్రమో చెప్పదు. శాస్త్రం అంటే మనుషుల కోసమే కదా అది. ఇంకోటి ఏంటంటే వెళ్ళే వాళ్ళందరూ కూడానండి, ఇంకోటి కూడా నేను ముగిస్తాను చెప్పేటప్పుడు, ఒక్కడో ఆ కన్న తల్లిదండ్రులు కూడెట్టేవాడు లేడు. అందరూ 100కి 100 మంది అంటలా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనాలకు వెళ్ళేవాళ్ళు సగం మంది ఓల్డేజ్ హోమ్లో పడేయటం లేదా కార్ గ్యారేజ్లో పడేయటం. అత్తమామలను కనీసం మనుషులుగా చూసేవాళ్ళు లేరు. చీడపురుగుల కంటే హీనంగా చూస్తుంది ఒకటి. పొద్దున్నే లేచి 7ంటికి 8ంటికో 9ంటికో లేవుతుంది బెడ్ మీద నుంచి. బ్రష్ చేసుకోకుండా కాఫీలు తాగాలి. పొద్దున్నే లేచి కళ్ళాపు చిమ్మి ముగ్గు పెట్టేది ఒకటి లేదు. ఏమండి, కూడండి మూడికి పిల్లలకు కూడెట్టేది ఒకటి లేదు. లెగవాలి, పబ్బులు క్లబ్బులు లిప్స్టిక్లు వ్యవహారం, జుట్టు ఎరబోసుకొని జుట్టు ముడేసుకుని చక్కగా దీపం పెట్టేవాళ్ళు లేరు. సో ఇప్పుడు మనకి ఏకాదశి ద్వాదశి వరకు కనిపించేది వాళ్ళేనా? వాళ్ళే. చాలా మంది 70% వాళ్ళే కనపడతారు. వాళ్ళకి పెద్ద శాలువాలు, ఎర్ర శాలువాలు కప్పడం, లోపల శాశ్వస్త్రాలను పెద్ద దారుణమైన ఇది టీటీడీ ఒకటి ప్రవేశపెట్టింది. అది కప్పితానంటే పుణ్యం వచ్చేస్తుందంట. చేసేయన్ని పాప కార్యక్రమాలు. నువ్వు చేసేయని అసహ్యంగా మనిషిగా చూడు. తల్లిదండ్రులు లాంటి అత్తమామలేమో చాలా దారుణంగా మనుషుల కంటే హీనంగా, పశువుల్లాగా పెంపుడు కుక్కల కంటే హీనంగా చూస్తారు. తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో వేస్తారు. ఇంట్లో దీపం పెట్టరు. తెల్లారులోనేమో తింటాం, పబ్లిక్ క్లబ్లో మిడ్ నైట్ బిర్యానీలు తింటాం. తెల్లారులో 4ంటి 5ంటికి ఉత్తర ద్వారం దర్శనం తిరిగేసి వచ్చేసానని చెప్పేసి జుట్టు ఎరబోసుకుంటాం. ఏంటి పుణ్యం ఎట్ట వస్తుంది? ఇప్పుడు ఇలాంటి వాళ్ళ కోసం డాక్టర్లు, లాయర్లు, జడ్జిలు, రాజకీయ నాయకులు చేసేది అవినీతి పనులు. వాట్ మే కమ్, ఐ స్టాండ్ ఫర్ మై వర్డ్స్. అదే ఎక్కువ మంది 99% అంట, 100% కాదు 99% అంట. ఏం మొహమాటమే ఉందండి. ప్రతి ఒక్కటి నా తప్పులు నేను ప్రూవ్ చేయగలను. వెళ్ళటం అనేది తప్పండి. నీ భుజకీర్తులు పక్కన పెట్టుకుని నువ్వు కూడా సామాన్య భక్తుల్లాగా వెళ్ళు. నువ్వు భుజకీర్తులు పెట్టుకుని ప్రోటోకాల్లో వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెడుతున్నావు? ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు. ప్రజలు ఎక్కడెక్కడి నుంచో కాళ్ళకి చెప్పులు లేకుండా గోవింద అని వచ్చేసి అలో లక్షణాన్ని వాళ్ళు క్యూ కాంప్లెక్స్లో నిలబడితే వాళ్ళని మెడబెట్టి గెంటేస్తున్నారు. చూడండి, దేవుడు అంటే వీళ్ళు అమ్మమ్మ ఒకటి సొమ్మ. దేవుడు అంటే ప్రజలందరికైనా, వీళ్ళు అధికారంలో ఉండే వాళ్ళకైనా, పైరువికారులకైనా వాళ్ళు చేసిన పాపం ఏంటి, వీళ్ళు చేసిన పుణ్యం ఏంటి? ఇప్పుడు మీరు ఏదైతే లిస్ట్ చెప్పారో 99% వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కేవలం 2 days కాకుండా 10 days చేశారు. అంటే ఈ 2 days ఏమో వాళ్ళ కోసం, అవును, ఆ తర్వాత మిగతా వాళ్ళకి వ్యతిరేకత వస్తుందని ఎగ్జాక్ట్లీ ఐ వాష్ కోసం.
అంటే ముందు చేసిందంతా దుర్మార్గం అండి. ఇది సుబ్బరామరెడ్డి వచ్చినప్పుడు మొదలైంది. సిఎస్ గారు నేను వ్యక్తిగతంగా గమనిస్తున్నా. చెరబట్టేశారండి పారిశ్రామికవేత్తలు, దళారీలు, కాంట్రాక్టర్లు, సినిమా వాళ్ళు, ఈ మొత్తం సినిమా ఇండస్ట్రీ, ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూను. ఆ 2 రోజులు వాళ్ళకి రెండు కాదు, ఇక మొత్తం 360 రోజులు వాళ్ళ గుప్పిట్టాను వెంకటేశ్వర స్వామి నలిగిపోతున్నాడండి. అసలు వైకుంఠ దర్శనం మొత్తం ఈ బ్యాచ్ వైకుంఠ ద్వార దర్శనం బ్రహ్మోత్సవాలు అప్పుడు మరీ దారుణం అండి. ఏంది వీళ్ళ అంగో ఆర్భాటాలు, వీళ్ళ బల ప్రదర్శనలు, అక్కడ ఒక్కొక్కటి తమ్మకి వెళ్ళటం. పేపర్లో ప్రముఖమైన పేపర్లో శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు, కుటుంబ సభ్యులు. ఏం బొంగు నువ్వు శ్రీవారిని దర్శించుకుంటే పేపర్లు చూడాల్సిన అవసరం కాదు. తెలుగు జాతికి ఏంటి ఆ ఛానల్స్ చూపించడం, వీడు బయటికి రాగానే ఉయ్యారాలు వాళ్ళకి పోసుకుంటూ నడుస్తాంటే దాన్ని వీడియో తీయటం, వాడు బయటపడి నిలబడి ఫోటోలు దిగటం. ఆ మెడలోనేమో ఈ కొత్తగా తయారైంది శేషవస్త్రం అని ఇదని. ఏంది వీడికి ఎందుకు ఇవ్వాలి? ఆ ప్రోటోకాల్ ఏంటి? అసలు ప్రజలకు ఏం మెసేజ్ చేస్తుంది ప్రభుత్వం? లేదా ధార్మిక మండలి ఏం చేస్తుంది? ఈ సన్నాసులు ఏం చేస్తున్నారు? పేటాధిపతుల పైన ఆశ్రమాలు తీసుకున్న సన్నాసులు ఉన్నారు, మఠాలు తీసుకున్న సన్నాసులు, బ్రోకర్లు, దళారీలు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆగమ శాస్త్రం వీళ్ళకి తెలీదా? ఈ పాప పంకిలాలకు అడగాల్సిన బాధ్యత హిందూ మతానికి, మేమే సనాతన ధర్మాన్ని రక్షించామని చెప్పి కాషాయం కట్టిన వాళ్ళకి లేదా బాధ్యత? పైన జరిగే అపవిత్ర కార్యక్రమాలకు ప్రక్షాళన చేయాల్సిన దాంట్లో వీళ్ళు భాగస్వామ్యం అవ్వద్దా? లేదా టీటీడీ బోర్డుకి దిశానిర్దేశం చేయొద్దా? వీళ్ళ పూర్ణ కుంభాలు కావాలా ఈ సన్నాసులకి? వీళ్ళు ఏం పీకారని పూర్ణ కుంభాలతో లోపలికి తీసుకెళ్ళి స్వామివారి దగ్గర నిలబెట్టాలి? ఏం పాపం చేశారని సామాన్యుడిని మెడబెట్టి బయటికి గెంటేస్తారు. కాళ్ళకి చెప్పులు లేకుండా పూట పస్తుండి నేల మీద పడుకుని భూసేనం చేసి గడ్డం పెంచుకొని కాళ్ళకి నడుచుకుంటూ వెళ్తారు. 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తారు తమిళనాడు నుంచి. అక్కడి నుంచి నిండైన భక్తితో వస్తారు. వాళ్ళకి జరుగుతుంది అవమానం. అక్కడ మెడబెట్టి తోసేయటం, మెడబెట్టి నెట్టేయటం, కనీసం ఒక క్షణం కూడా చూడనివ్వరు. వాళ్ళు పాపం చేసుకుంటారు ఈ లెక్కన. మరి వీళ్ళేం పుణ్యం చేసుకుంటే లోపలికి వెళ్తున్నారా? ఈ పైరవికారులు, దళారీలు, దగులుబాజీలు అందరూ. ఇది ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? దేవుడి పేరుతో, మతం పేరుతో. ఇదే హిందూ మతం, ఇదే సనాతన ధర్మం, ఇదే వేదాలు చెప్పింది మనకి, ఇదే ఉపనిషత్తులు ఉద్ఘోషించింది, ఇదే గీతాచార్యుడు మనకు చెప్పింది. ఆధ్యాత్మికత అంటే ఏంటి? మానవ సేవ ఎక్కడ జరుగుతుంది? తిరుమలలో. మానవ సేవ అంటే మాధవ సేవ. వచ్చిన ప్రతి భక్తుడికి కనీసం గౌరవించి అందరినీ చేయటం ఎవరి వల్ల కాదు. వేల మంది వస్తున్నారు, వాళ్ళకి కనీసం సేవలు మర్యాదలు కూడా లేకుండా దేవుడిని చెరబట్టేసి శనివారం ఆదివారం వస్తేనేమో ప్రోటోకాల్ దర్శనాలు అంటండి. అవును. గురువారం వచ్చిందంటేనేమో ఇంకొక సేవ అంటండి. పొద్దున్న అర్చనానంత దర్శనంతో కొంతమంది ఒక 10,000 మంది వాళ్ళు 24 గంటల్లో స్వామికి పోగా మిగతా 60-70% ఏమో వీళ్ళకను, మిగతా కొన్ని కోట్ల మంది భక్తులకేమో 30%. రాత్రి పూట ఇప్పుడు అర్చకులు కూడా పెళ్ళాం పిల్లలు ఉంటారు, వాళ్ళు పడుకోవాలి కదా, రాత్రి పూట పోవాలి కదా. 10-12 గంటల దాకా దర్శనాలే పెడతారండి. నేను చూశానండి. ఎందుకంటే ఇలవేలుపుగా మనం చిన్నప్పటి నుంచి నాకు వెంకటేశ్వర స్వామి, మా కుటుంబం అంతా అందరం అదే కదా. చూసి ఏందో మరి గోవింద ఆయన మీద ఉన్న మమకారంతో, ప్రేమతో, భక్తుల మీద ఉన్న అభిమానంతో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ తిరుమల పవిత్రతని వీళ్ళు రాజకీయంగా కోణం నుంచి తీసుకెళ్తున్నారు. దుర్మార్గం అండి. చాలా దారుణంగా ఉందండి. చాలా దారుణంగా ఉందండి. పైన పూర్తిగా అపవిత్రం చేసేసారండి. హైదరాబాద్లో ఉన్న బ్రోకర్లు అందరూ పైన గెస్ట్ హౌస్లు పొందారండి. ఆ గెస్ట్ హౌస్ పొందడం పెద్ద స్టేటస్ సింబల్ లాగా అయిపోయిందండి. అది వ్యాపారాలు, దాన్ని అడ్డం పెట్టుకున్న వ్యాపారాలండి. ఏందో మరి ఆయన నిజంగా వెంకటేశ్వర స్వామి ఏం చేస్తున్నారో ఏంటో, ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం అంటాము. మరి ఏం చేస్తున్నారో మరి ఇవన్నీ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఎటు వెళ్తుందో కలికాలం. ఇప్పుడు విచిత్రమైన పరిణామం ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇప్పుడు అక్కడ 40 మంది క్షతగాతులు ఉన్నారు. వాళ్ళని అక్కడ ట్రీట్మెంట్ చేస్తుంటే ఈయన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హైదరాబాద్ పంపిస్తే మేము ట్రీట్మెంట్ చేస్తాము వాళ్ళకి. దిగజారుడులండి. మరి అసభ్యమైన భాష. అదే అతను అసహ్యమైన ఇది శవాల మీద పేలాలు ఏరుకునే బాపుతుంది అంతాను. అసలు ఎందుకు సంస్కారహీనుడు అండి అతని గురించి మాట్లాడటం. ఇప్పుడు అక్కడేమో స్టాపేట్ జరిగి అక్కడ 4 చనిపోయి క్షతగాతులు 100 మంది ఉంటే వాళ్ళ దగ్గరుండి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పెద్ద పీకుడు గాడేనా అక్కడ బర్డ్ హాస్పిటల్? అది ఏం పెద్ద పీకుడు గాడివా? నువ్వెవడు అసలు? నువ్వు ఓడిపోయిన తహసీల్దార్వి, తీసేసిన తహసీల్దార్లాగా ఓడిపోయినాడు, జనాలతో చీకొట్టబడినాడు. నువ్వెవడో మాట్లాడటానికి?
ఏదో మాట్లాడితే నీ పేరు నలుగురు అనుకుంటారనే గొప్ప గొప్ప విషయం వెంకటేశ్వర స్వామి విషయం ప్రపంచం అంతా మాట్లాడుతుంది కాబట్టి ఆ విషయాన్ని మాట్లాడి కాంట్రవర్సీ చేస్తే నీ గురించి అనుకుంటారనే ట్రీట్మెంట్ జరగట్లేదు కాబట్టి ఇక్కడ తీసుకొస్తే మేము చేస్తాము. పెద్ద ఏడవమనండి వీళ్ళు నేర్చే ఏడుపులు ఏడవమనండి. కారు రేసులు దిగును రేపు పొద్దున టెలిఫోన్ ట్యాపింగ్లు కాళేశ్వరం కుంభకోణం భగీరథ కుంభకోణం ధరణి కుంభకోణాలు వీళ్ళని ఏడవమనండి ఏడ్చే ఏడుపులు. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళకి తెలియకుండా ఇతను ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అనుకుంటున్నారు. ఏమీ లేదు, అంతా ఒకటే రేపో మాపో ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు దీని గురించి. ఇది మాట్లాడాలండి. హైదరాబాద్లో కూడా ఆంధ్ర సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడాలండి, ఏకతాటి మీదకి రావాలండి. అసలు సమయం సందర్భం ఎవడు మాట్లాడతాను మాటకి పైన ప్రోటోకాల్ ఇవ్వలేదు, దర్శనాలు ఇవ్వలేదు, మాకు పార్ట్నర్షిప్ ఇవ్వలేదు, మేము కూడా వెళ్ళి హుండీలో వేస్తున్నాం. ఏంటి హుండీలో వేసేది? హైదరాబాద్ రాష్ట్రంలో కూడా వాటాలు ఇస్తారు, మరి హుండీలో వేసేది ఏంటి? ఏమన్నా బోర్డు పెట్టారా హుండీలో ఏంటి? తెలంగాణ వాళ్ళు ఎంత ఏంటి, ఆంధ్ర వాళ్ళు ఎంత ఏంటి, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎంత ఏంటి అని ఉంటుంది అక్కడ. చైర్మన్కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు. నువ్వెవడో మాట్లాడతానికి, చైర్మన్ గురించి మాట్లాడటానికి నీకేం సంబంధం అసలు? నువ్వు ఎక్కడ అడుగుని వెళ్ళావు? అసలు అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడటం అనవసరం అండి. కానీ అట్ట కాదు కదా, నిలదీసి అడగాలి. సింపతి కోణంలో నిలదీసి అడగాలండి. నువ్వు ఎవడోరా అని గట్టిగా మాట్లాడాలండి. లేకపోతే యాసిడ్తోనే కడగాలండి. లేకపోతే వీళ్ళకి నోళ్ళు మూత పడవు. వీళ్ళకి సాగినంతకాలం సాగిచ్చేసి ఇష్టానుసారం మాట్లాడితే భయపడిపోతారు. మా ఇష్టానుసారం మాట్లాడతాం, వాకులు చావకులు వెళ్తామని వీళ్ళు ఇష్టానుసారంగా ఉంది. అన్నీ ఉండవు ఒక రోజులుగా. ఇప్పుడు ఎంతో హుందాతనంగా మేఘనారెడ్డి రెడ్డిగా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు. అంతా కూడా సరే ఇచ్చుకున్న దూరంలో ఉన్నారు. తిరుపతి విషయంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అడిగిన దానికి ఎమ్మెల్యే చంద్రబాబు గారు స్పందించారు. సరే మాట్లాడదామన్నారు. దానికి ఒక ప్రోటోకాల్ ఆఫీసర్ని ఇక్కడి నుంచి డిప్లాయ్ చేశారు ప్రత్యేక జీవోతో. మళ్ళీ ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మళ్ళీ అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం కోసం అక్కడ ఎంప్లాయీ ఒక ప్రోటోకాల్ ఆఫీసర్ని కూడా పెట్టుకున్నారు, స్పెషల్ ఆఫీసర్ని అక్కడ దీనికోసం ఇవన్నీ చూడటం కోసం. మరి తెలంగాణకి ఇచ్చినప్పుడు తమిళనాడు కర్ణాటకకి అన్ని కేరళకి అందరికీ ఇవ్వాలి కదా. ఇస్తారులే ఉండి అదేమో ఇప్పుడు ఒకే జాతి కాబట్టి తెలుగు జాతి అంతా ఒకటి కాబట్టి నేను మొన్న దాకా కలిసి ఉన్నాం కాబట్టి ఇది సుహృద్ భావంతో ఇచ్చిపుచ్చుకోవడం పెద్ద తప్పేం కాదండి. కానీ అది శ్రీనివాస్ గౌడ్ గారి లాంటి వాళ్ళు ఇటువంటి అక్కడేదో ట్రీట్మెంట్ జరగట్లేదు వాళ్ళకి మా దగ్గరికి పంపిస్తే హైదరాబాద్ మేము ట్రీట్మెంట్ అధికారంలో లేడు. ఇప్పుడు ఇక్కడ చేసే వాళ్ళకి ఏదో చేయమనండి. ఇక్కడ స్టాంపేడ్లు జరిగిన వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇప్పించాడు? అంత పీహుడుగాడైతే మన అల్లు అర్జున్ దాంట్లో మరి పడినప్పుడు మరి ఇప్పించవచ్చుగా బీఆర్ఎస్ డబ్బులతో పెట్టి. మరి అక్కడ కొండగట్ట ఆంజనేయ స్వామి గుడిదే బస్సు తిరగబడిపోయినప్పుడు ఎక్కడ పడుకున్నారు వీళ్ళందరూ? అక్కడ చనిపోయారు కదా చాలామంది. తెలంగాణలో కూడా చాలామంది రోజువారీ యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళందరికీ చేయమన్నాడు సేవ. టీఆర్ఎస్ ఆఫీసుని హాస్పిటల్గా మార్చమనండి పోనీ. ఎందుకు పార్టీ ఆఫీస్ ఎందుకు ఉండాలి అక్కడ? ఇటువంటి అప్పుడు ఎమర్జెన్సీ దీని కింద ఒక మొత్తం బీఆర్ఎస్ ఆఫీస్ మొత్తాన్ని తీసేసి అది పెట్టమనండి, సేవ చేసుకోవచ్చు. అంత పెద్ద ఆఫీస్ ఎందుకు వాళ్ళకి?